హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీకోసం ఈరోజు ఎంతో టేస్టీ టమాటా ములక్కాయ కర్రీ చేసి చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి, ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, మీకు నచ్చితే వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 3 ములక్కాయలను చెక్కు తీసి కట్ చేసి వేసి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 70 to 80% బాగా ఉడికే వరకు నూనెలో వేయించాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 చిన్న ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసి, అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపాలి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతలో మనం గ్రేవీ కోసం 7-8 జీడిపప్పుని వాటర్ వేసి మిక్సీ పట్టాలి. కొంచెం పలుకులు ఉన్నా ఏమీ కాదు. ఉల్లిపాయలు రంగు మారాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి 4-5 టమాటాలు వీలైనంత సన్నగా కట్ చేసి వేయండి. నేను ఇక్కడ చాపర్తో కట్ చేశాను. టమాటాలు బాగా కలిసేలా కలపెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. టమాటోలు ఉడికాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మీ టేస్ట్కు తగినట్టు కారం, ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కలపెట్టి జీడిపప్పు ప్యూరీని వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత 100 ml వాటర్ వేసి కలిపి ముందుగా వేయించిన ములక్కాయలను వేసి బాగా కలపాలి. టమాటాలు పులుపు తక్కువగా ఉంటే ఇక్కడ మీరు 2 టీ స్పూన్ల చింతపండు రసం యాడ్ చేయండి. తర్వాత మూత పెట్టి కూర అడుగు మాడకుండా మధ్యలో కలుపుతూ 15 నుంచి 20 నిమిషాలు ములక్కాయలను ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటే నోరూరుతుంది కదా. చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. వేడి అన్నంలోకి తింటే అదరహో అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.